నేను ఈ కుర్చీలా ఎన్నొద్దులు కూసుంటా. మా అంటే నాకంటే తెలివంతులు వచ్చేంత వరకు కూసుంటా, లేకపోతే నాకో మంచి ఆఫర్ వచ్చేంత వరకు కూసుంటా. నా గురించి ఎందుకు తీండ్రి కానీ జర ఎక్కువ అంటే ఓ 5 ఏళ్ళు పాలిస్తారు లీడర్లు. కొందరు మంచోళ్ళు ఉంటే ఇంకా 10 ఏళ్ళ దాకా ఉంటారు కదా. కానీ గీ సారు అమ్మో నెహ్రూ సారుని దాటేసిండుల్లా. ఎవరో కాదు, మన దేశ పెద్ద సారు మోదీ సారు. మరి ఆ లెక్కలు వివరాలు ఒక్క పరిశుద్ధం పార్రి. మన ఢిల్లీ పెద్ద సారు ప్రధాని నరేంద్ర మోదీ సారు ఒక గట్టి రికార్డు కొట్టిండు. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం గ్యాప్ లేకుండా కుర్చీ మీద కూర్చున్న ప్రధాని లెక్క నిలిచిండు సారు. 4399 రోజులు పూర్తి చేసుకొని మన పాత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సారు 4398 రోజుల రికార్డును దాటేసిండు గీ సారు. గిట్ల రికార్డు బద్దలైందో లేదో గట్ల మన దేశంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు ఊరుకుంటారా? సారుకు ఆయుష్ పెరగాలి, పానం మంచిగుండాలి, మేం మళ్ళా మంత్రులు కావాలి అని దేశంలో ఉన్న గుళ్ళల్లా కొబ్బరికాయలు కొట్టుకుంటా, హోమాలు చేసుకుంటా, పూజల మీద పూజలు చేస్తాండ్రు. ముచ్చటేందంటే 2014 మే నెలల మొదటిసారి ప్రధానమంత్రి లెక్క కుర్సీ ఎక్కిన మోదీ సారు అప్పటి నుండి ఇప్పటి వరకు వెనుకకు తిరిగి చూసుకోలే. లైన్ పెట్టి దేశాన్ని ఏల్తనే ఉన్నాడు. ఒక్కరోజు గ్యాప్ లేకుండా 12 ఏళ్ళు వరుసగా ఏలి రికార్డుల దుమ్ము లేపిండు సారు. మొన్న 2025 జూలైలో ఇందిరాగాంధీ మేడం రికార్డు అంటే 4077 రోజులు దాటి ఇప్పుడు ఏకంగా మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సారు రికార్డును సుతం బద్దలు కొట్టిండు. అంటే దేశంలో ఎక్కువ దినాలు సేవలు అందించిన లీడర్ లెక్క ఈ సారు పేరు చరిత్రలో నిలిచింది. మోదీ సారు రికార్డు కొట్టిండో లేదో మన కేంద్ర మంత్రులందరికీ దేవుడు గుర్తొచ్చిండు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తిరుపతి వెంకన్న గుడికి పోతే ఢిల్లీలో పీయూష్ గోయల్, అన్నపూర్ణాదేవి చాణక్యపూరి గుళ్ళ తన పూజలు చేసిండ్రు. అటు ఒడిశాల సంబిత్ పాత్ర, అర్జున్ రామ్ మేఘ్వాల్ పూరి జగన్నాథుని గుడిలో నిలబడి గంటలు కొట్టిండ్రు. లీడర్లంతా గుళ్ళల్లో క్యూ కట్టి సామేమ మోదీ సార్ని ఇట్లాగా ఇంకా 100 ఏళ్ళు ప్రధాని గుంచు, మా పదవులు గిట్లనే కాపాడని మొక్కుండొచ్చు. నిజానికి సార్ హెల్త్ కోసం కంటే సార్ కుర్చీలో ఉంటేనే వాళ్ళకు మంత్రి పదవులు ఉంటాయని మనోళ్ళు ఎక్కువ కొబ్బరికాయలు కొట్టుండొచ్చు అనమాట కొందరు. ఈడ ఢిల్లీలో ఉన్న క్యాబినెట్ హాల్ అయితే సీన్ చిన్నగా లేదు. ఇవాళ కేంద్ర క్యాబినెట్ అంతా ఒక కాడ జమగూడి మోదీ సార్ను పొగుడుకుంటా ఒక పెద్ద తీర్మానమే పాస్ చేసింది. సీనియర్ మంత్రి రాజ్నాథ్ సింగ్ మైకు పట్టుకొని పొగడ్తలు మొదలు పెట్టంగానే హాల్లో ఉన్న మంత్రులంతా సీట్లో నుంచి లేచి నిలబడి చేతులు నొప్పి ఉట్టేటట్టు సప్పట్లు కొట్టుడు. మరి మన సారు ఓ పెద్ద రికార్డు బద్దలు కొట్టిండంటే సంబరం చిన్న ఉంటుందా? ఇగిటు మోదీ సారు కూడా సుపరిపాలనకు ప్రజాసేవే పరమావధి అని అర్థం వచ్చేటట్టు ట్విట్టర్లో పోస్టులు ఇచ్చిండు. నేను వినయపూర్వకమైన పాలకుడిని కాబట్టే జనాలు నన్ను ఇక్కడ ఊసబెట్టిండ్రని రాసుకొచ్చిండు సారు. ఈ 12 ఏళ్ల ముచ్చట పక్కన పెడితే మోదీ సార్ పేరిట ఇంకొన్ని రికార్డుల సిట్టా కూడా ఉన్నది. స్వతంత్ర భారతదేశంలో పుట్టిన మొదటి ప్రధాని ఈయనే. అంతేకాదు అత్యధిక కాలం పాలించిన నాన్ కాంగ్రెస్ ప్రధాని సూత్రం ఈసారే. అటు గుజరాత్ ముఖ్యమంత్రి లెక్క, ఇటు దేశ ప్రధాని లెక్క మొత్తం కలిపి దాదాపు 24 ఏళ్ల పాటు ఒక ప్రజాస్వామ్య సర్కార్కు హెడ్ లెక్క కొత్త చరిత్ర సృష్టించిండు. ఈసారి ఉండగానే దేశ ఆర్థిక వ్యవస్థల మన దేశం 5వ స్థానానికి చేరిందని, అయోధ్య రామాలయం కట్టినామని ఈసారి ఫ్యాన్స్ అందరూ కాలరెగరేసుకోబట్టే. మొత్తం మీద మోదీ సార్ రికార్డు కొట్టుడు ఓ ఎత్తు అయితే మన లీడర్ల భక్తి ప్రదర్శన ఇంకొక ఎత్తు. సారు ఇంకొన్నేళ్లు గిట్లనే రికార్డులు కొడుతుంటే మన మంత్రులు దేశంలో ఉన్న కొబ్బరికాయలన్నీ గుళ్ళల్లనే కొట్టి మార్కెట్లో కొబ్బరికాయల కొరత తెచ్చేటట్టున్నారు కదా అని గిట్టనోళ్ళ మాట. ఏదేమైనా గిన్ని కోట్ల జనాభా ఉన్న దేశాన్ని ఇన్నేళ్లు ఏలుడంటే సారు గిరేటే పో అనబట్టే ఇంకిందరు. ఇప్పుడు మనం లీడర్ల ముచ్చట్ల కాదు కానీ ఆఫీసర్ల తెలివితేటల గురించి మాట్లాడుకుందాం. మన తెలంగాణలో ఒక వింత సామెత ఉన్నది, అడిగేటోనికి ఇచ్చటోడు లోకువా అని. కానీ మన సర్కార్ ఆఫీసర్ల రూటే వేరున్నట్టున్నది.
అడిగేటోనికి ఒక్క రూపాయి ఇయ్యరు కానీ నాకొద్దు మొర్రో నా జేబులో పైసలు పెట్టకురా అని మొత్తుకుంటా అంటే మాత్రం ఇంటలేరు కదా. బలవంతంగా జేబులో పైసలు ఊకినట్టు చేయబట్టాయి. ఇంతకు అసలు ముచ్చటేంది అంటారా? మొన్న ఒక మీటింగ్లో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సారు నవ్వుకుంటూ ఒక నిజం చెప్పిండోళ్ళు. కానీ ఇదే ఇప్పుడు పెద్ద ముచ్చటైంది. అయ్యా, నేను పెద్ద జడ్జిని, నాకు నెలకు మస్తు పెన్షన్ వస్తుంది, నాకు ఈ రైతు భరోసా 5-10 వేల రూపాయలు ఎందుకు, నాకన్నా పేద రైతులకు ఇవ్వరు అని చెప్పేసి ఆఫీసర్లకు చెప్పిండట. గంతేకాదు, నా పేరు లిస్టులకించి తీసేయరని చెప్పేసి ఏకంగా 2 నెలల ఆఫీసర్ చుట్టూ తిరిగినా సుత మన పెద్ద సార్లు ఇనలేదట. సార్ పేరు తీసేయలే, కానీ నువ్వు వద్దన్న వినం సార్, నీ అకౌంట్లో పైసలు ఎత్తే తీరమని చెప్పేసి జమ చేసిరట. ఈడనే ఉంది అసలైన ముచ్చట. ఊర్లలో ఉండే పేద రైతులు, అయ్యా నాకు ఎకరం భూమి ఉంది, రైతు భరోసా పైసలు రాలేదు సార్ అని ఆఫీసర్ చుట్టూ తిరిగితే మన ఆఫీసర్లు 100 రూల్స్ పెడతారు. నీ ఆధార్ లింక్ కాలేదు, ఈకేవైసీ కాలేదు, నీ భూమి రికార్డు తప్పున్నది, గిఫ్ట్ కింద ఇచ్చిన భూమి, పో రేపురా మాపురా అని కాళ్ళు అరిగేటట్టు తిప్పుతారు. కానీ ఇక్కడ లక్షల పెన్షన్లు వచ్చే పెద్దసారు మాత్రం నాకు అద్దురా నాయన బాబోయ్ అని తిరగంగా సుతా మనోళ్ళేమో అట్లా కుదరది తీసుకోరని చెప్పేసి ఇవ్వట్టే. మాది డిజిటల్ ఇండియా, బటన్ నొక్కితే అందరి అకౌంట్లో పడతాయని చెప్పబట్టే. నిజానికి రైతు భరోసా లేదా రైతు బంధు పథకం పెట్టిందే పేద రైతులకు ఆదుకునేందుకు. కానీ మన సర్కార్ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ ఎంత గమ్మత్తైందంటే, భూమి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ అకౌంట్లోకి పైసలు పోవడే తెలుసు కావచ్చు. వాళ్ళు కోటీశ్వరుడా, ఐఏఎస్ ఆఫీసరా, జడ్జా, జమీందారా అనేది ఆ కంప్యూటర్కి ఏం తెలుసు పాపం చెప్పుర్రి. పోనీ దానికి తెలియదని మాకద్దు అని మొత్తుకున్నా ఇచ్చే పైసలు తీసుకోరాదని ఇవ్వబట్టే. మరి పైసలున్నోళ్ళకి ఇచ్చే మర్యాదనా ఏంది ఏమో. మరి అద్దన్నోళ్ళకు పైసలు ఇచ్చుకుంటా కావాలన్నోళ్ళకు కాళ్ళరిగేటట్టు దింపుడు చూసి జనాలు మూతి తిప్పబట్టే. ఇయాల్టి మన ఖతర్నాక్ ముచ్చట్ల ఒక వింత ముచ్చట కాదు ఒక పెద్ద విడ్డూర ముచ్చట చూద్దాం. రాష్ట్రంలో ఆన్లైన్ దొంగలను పట్టుకునేటోళ్ళే ఇప్పుడు వాళ్ళ సొంత సోషల్ మీడియాను ఎవరో ఎత్తుకపోయినరు. అసలు ఓ కొడుక, అవునుల్లా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ట్విట్టర్ ఆ అకౌంట్ని ఎవరో కొట్టేసిండ్రట. ఇక మా ఇల్లు గుల్లైంది సార్ అని తెలుసుకునేందుకే ఆ సార్లకు 20 ఒద్దులు పట్టిందట. ఊరంతా డిజిటల్ భద్రత పాఠాలు చెప్పే గా సంస్థకే ఈ గతి పెడితే ఎట్లనుర్లా. మరొక పారి చూద్దాం పారి అసలు కథ ఏందో ఏమో. రాష్ట్రంలో సైబర్ నేరాలైతే లింకులు నొక్కకుర్రి, ఓటీపీలు చెప్పకుర్రి, మీ అకౌంట్ ఖాళీ అవుతుంది అనుకుంటా చెప్పే సార్ల అకౌంట్కి దొంగలు పడ్డారట. మే 22వ తారీఖు నాడు అయిందటకి ఎంత ముచ్చట. చిత్రమైందంటే జూన్ 9 దాకా, అంటే దాదాపు 20 రోజుల దాకా ఆ అకౌంట్ను వాళ్ళు వాడతలేరన్న సంగతి వాళ్ళకే తెలియనట్టున్నది. దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సైబర్ వింగ్ అని పేరు తెచ్చుకున్న బ్యూరో అకౌంట్ హ్యాక్ అవుడు ఏందో మరి కథ. ఇదెక్కడ కామెడీరా నాయన. ఊరందరికీ బూతులు చెప్పేటోడు ఊరి చివరన ఇల్లు కట్టుకున్నాడట. జనం సైబర్ మోసానికి గురైతే 1930 ఫోన్ కొట్టురు అని చెప్తారు. అసుంటోళ్ళకే అకౌంట్కు మాయమయ్యే. ఆఖరికి సారు మా అకౌంట్ ఎవడో పట్టుకపోయిండని ఇల్లే ఎనుకులాడే గతి పట్టే. పైలం భద్రం అని రోజుకో ట్వీట్ చేసే సారోళ్ళే వాళ్ళ అకౌంట్ ఎట్లా గాలికి ఇడిసబెట్టుర్రు అని చెప్పేసి జనాలకు అర్థమే కాకొచ్చింది. ఇక సర్కార్ ఖాతాల మీద డిజిటల్ దొంగలు కన్నేసుడు ఏం మొదటిపారి కాకపాయే. పోయిన 5 ఏళ్లలో సెంట్రల్ స్టేట్ సర్కార్లల్లో 100 ఖాతాలు హ్యాక్ అయినాయని చెప్పేసి నడుమ పార్లమెంట్లో స్వయంగా కేంద్ర మంత్రి చెప్పాయి. ఇక 2020లో దేశం పెద్దసారి నరేంద్ర మోదీ సార్ ట్విట్టర్ అకౌంట్ వాయే. అందులో క్రిప్టో కరెన్సీ విరాళాల లింకులు పెట్టే అప్పుడు దొంగగాళ్ళు. ఇక 2022లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారు ఆఫీస్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. కొన్ని 100 NFT ట్వీట్లు పడ్డాయి. ఇక 2025లో బీహార్ నీటిపారుదల శాఖ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయిపోయాయి. జర్మనీ ప్రెసిడెంట్ పేరుతో మారిపాయే. గట్లనేగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అకౌంట్ హ్యాక్ చేసి పాకిస్తాన్ జెండాలు పెట్టే. వీటన్నిటికీ ఇప్పుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఖాతా తోడైపాయే.
ఏదో పెద్ద పెద్ద లీడర్లు అకౌంట్లు హ్యాక్ అయితే ఏదో టెక్నికల్ గ్లిచ్చో అనుకుంటాము, ఎవరో కావాలని చేసిరని సరిపెట్టుకోవచ్చు. కానీ సైబర్ క్రైమ్స్ని ఆపుడే లక్ష్యంగా పెట్టుకున్న నోడల్ ఏజెన్సీ అకౌంటే 20 రోజుల దాకా హ్యాకర్ల చేతిలో ఉండు ఏందో మరి. సర్కారోళ్ళు వాడే అకౌంట్లకు కరెక్ట్గా గట్టిగా ఉండే పాస్వర్డ్ పెడతలేరా, 2 సార్లు వెరిఫికేషన్ చేస్తలేరా? అందరికీ బాగానే చెప్తారు కదా. ఏమోనల్లా, సామాన్యుల డేటాను కాపాడే పెద్ద సార్ల అకౌంట్కి దొంగలు పడితే డిజిటల్ ఇండియా కళ ఎట్లా సాకారం? సంగతి ఏమవుతుందో మరి. ఇదే $1 మిలియన్ ప్రశ్న మరి. మరి లేకపోతే ఏంది, ఒక అకౌంట్ హ్యాక్ అయితే గంటలలో దొరకబట్టాలి, కానీ వీళ్ళకి 20 దినాలు పట్టిందట. అంటే సోషల్ మీడియాలో మానిటరింగ్ టీము ఎంత ఉరుకులాడుతుందో చూడాలిగా. మరి ఏమన్నా వీళ్ళు ఒక ఫోన్ నంబరు లేకపోతే ఈమెయిల్కు లింకు చేసిరా ఇడిచిపెట్టిరా ఏంది వీళ్ళ ఖాతాను? ఏమో కానీ ఆఖరికైతే జనాల నమ్మకం పోయేటట్టు అంది. మరి లేకపోతే ఏంది, ఈ అకౌంట్కి నుంచి జనాలకు ఫోన్పే చేయుర్రి, గూగుల్ పే చేయుర్రి అని ఏం పంపినా కథమే కదా. పైలం సార్లు మాకు చెప్తారు కానీ మీరు పైలం అనబట్టే జనాలు. ఇప్పుడు మన చుట్టుపక్క పొంటి తిరిగే కొందరు కిలాడి డాక్టర్ల తెలివితేటల గురించి జర మాట్లాడుకుందాం. అయితే బట్టలు చినిగితే సూదితోను కుడతారు. ఇప్పుడు అన్ని మిషన్లే వచ్చినాయి, కుట్టుడు తక్కువైంది. సరే అయినా కొందరు కుడతారని అనుకుందాం. పుస్తకాలు ఊడిపోతే స్టేప్లర్ పిన్నులు కొడతారు. కానీ మనుషుల ఒళ్ళు ఎనిగితే గదెనుల్లా దెబ్బలు తాకితే ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి పోతే ఆపరేషన్ చేసే అలా దారాలతోని కుట్లేస్తారు కదా. కానీ ఓ కాడ ఇంత ముచ్చట అయింది, అదేందో చూడండి ఒక్కసారి. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఓ తీస్మార్కాన్ ఆర్ఎంపీ డాక్టర్ సాబ్ దెబ్బ తాకితే సూపర్ ఫార్ములా కనిపెట్టిండు. దెబ్బ తాకిన ఒక ముసరమ్మకు మనం ఆఫీసులలో వాడే స్టేప్లర్ మిషన్ గదే నూలు పుస్తకాలకు ఇక వెయ్యిలకు పెన్నులు కొట్టే పంచు ఉంటుంది కదా, దాంతో కొట్టిండు అన్నట్టు. అయితే వరకూటి రాములమ్మ అనే ముసలమ్మ 100 రోజుల పనికి పోతుందంట. ఆడ పని చేయంగా చేతికి దెబ్బ తాకిందట. పాపం నెత్తి వచ్చిందంటే గందుకనే ఎర్రబల్లి కాడ తాను ఉన్న శ్రీ మల్యాద్రి లక్ష్మీనరసింహ ఆర్ఎంపీ తానికి అంటే క్లినిక్ నడిపే పి మంజునాథ్ అని డాక్టర్ సాబ్ దగ్గరికి పోయిందన్నట్టు. నువ్వేం భయపడకవా, నేను నా లోపలికి తీసుకుపోయి జరసేపటిన కట్టుకట్టి పంపిండు. పాపం కట్టయితే కట్టిండు కానీ రాములమ్మకు నొప్పి తగ్గుతలేదంట. ఇది ఏంద్రా భగవంతా అని ఊళ్ళోకి వచ్చిన 104 సర్కారు శిబిరానికి పోయింది. ఆడున్న ఒరిజినల్ డాక్టర్లు ఆ కట్టు ఇప్పి చూసి షాక్ తిన్నరిగా. దెబ్బకు డాక్టర్లు వేసే కుట్టు కాకుండా పోరగాండు పుస్తకాలకు వేసే పిన్నులు కొట్టుడు చూసి ఇక పరేషాన్ అయ్యి మళ్ళీ అవ్వకు మంచి వైద్యం చేసిరు. అంతేకాదు ఈ పిన్నులు ఆయనతో తుప్పు పట్టి ఏరుకు ఇన్ఫెక్షన్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి డాక్టర్లు చెప్పి పెద్ద దవాఖానకు పోయి ఓ పార్రా అని చెప్పేసి చెప్పిందట అవ్వకు. ఈ ముచ్చట ఊరంతా వాకుడుతోటి ఆ చదువురాని డాక్టర్ను జైల్లో వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాండ్రు. ఇక ఈ ఉత్తర డాక్టర్ సాబే కాదు, ఇక గిసొంటి నకిలీ డాక్టర్లు ఏదో వచ్చినట్టు బిల్డప్ ఇచ్చేటోళ్ళు మస్తు మందే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఏరిపారైతే గీసింటి ఒక్క ముచ్చట సుత బయటకు రాదని అనబట్టే జనాలు. అయింది కానీ రేపు పొద్దుగాల ఇసొంటి డాక్టర్ తానికి పోయి కడుపు నొప్పి అంటే గమ్ పెట్టి అతికిస్తారు కావచ్చు, బొక్కలు ఇరిగితే సెల్లోటో పేస్తారు కావచ్చు. ఖర్చు తక్కువైందని చెప్పేసి కారాడాలు ఆడబట్టే జనాలు. అందుకనే చెప్తాన్నా, క్వాలిఫికేషన్ లేని గిసొంటి నకిలీ డాక్టర్ల తానికి పోయి రోగం పెంచుకునే కంటే డిగ్రీ ఉన్న ఒరిజినల్ డాక్టర్ తానికి పోయి పానం మంచిగా చేసుకోండి రే. ఏమంటాను? మా బావ ఏడున్నాడో ఏందో. బావా, ఓ బావా, ఏం చేస్తానవే? అసలు ఇయ్యాలనన్న వార్తలు తెచ్చినవా లేదా? ఈ దోమలు పాడగా అడమైన దోమలు ఆడికల్లి పాడనేమో పిట్ట పిట్ట కూడా పట్టే గడియలకి లెక్క. నేను కీసి పెట్టాను కాదు, నీ మరదల్ని. నీ అవ్వ కాకి గత్తరాని కావు కావు అనుకుంటు 2 సావట్టే. కుర్చీ లేవట్టి ఇక్కడికి వెళ్ళి ఇసిరినా అంటే ఆడచ్చి నీ నెత్తి వలగొడుతుంది. ఏమనుకుంటానవో గద్ద మొక్కపోడా, నన్ను గద్ద కాకి కీసిపిట్ట అంటావా? నీ ముఖం అంగడి పోను. కలనా నిజమా?
ఎవరు జర్రైతే చస్తుండే కదా నాయన. కల కాదు నేనే. అరే గట్లా వంటే నీకు కండ్ల మంటలు ఎత్తుందా, నీ కడుపు ఓరత్తులా, నాయంబడి పడ్డావు. ఏమైందే? అరే జర్ర వంటే కూడా నన్ను ఓరనిస్తలేవు. పండుకో బావ, మంచిగా వండుకో. కుండల కమానం వండి వచ్చిన అది సుతం తిను. 3 పూటలు తిను, 4 పూటలు వండుకో మంచిగా, సరేనా? మరి ఇంకే పని రాజు, నాకు అర్థం కాదు. కడుపు నిండా తింటా మంచిగా వంట, ఇప్పుడు ఏమున్నది చెప్పు, నాకు అర్థం కాదు. సిగ్గెట్ల లేకపోయారా బావగా నీకు? దేవుడు అసలు బుద్ధనే పెట్టలే. తింటాడట పంటాడట, ఇల్వ దక్కువడా ఇజ్జత్ దక్కువడా. ఏమే పోరి బాగా కొడతాను ఈ అవ్వ. ఎలక మొక్కం దానా, మాడిపోయిన మొక్కం దానా, కర్ర మొక్కం దానా, చెట్ట మొక్కం దానా, నీ కర్ర మొక్కంలో కడ్డరు. ఏం పుట్టిందే న్యాయపడి పడ్డావు? నా గోస కూర్చుకుంటున్నావు. ఏం పుట్టింది? అరే కట్టిండే వండమని చెప్పేసి అంటే ఊగా అనుకుంటా కొడతానంటావు. జట్ట మొక్కం దానా, సైన్ పట్టకుండా చదువుతావు మనిషికి. ఆడికచ్చింది అనుకో నిన్ను దొక్కి చంపుతా, ఏమనుకుంటానవో. బావా అని ప్రేమగా వెళ్తే గన్ని తిట్లు తిడతానవు నీ అవ్వని. ఓ రాజీ నీ అవ్వ ఏడవకే, నీ అవ్వ గొట్ట బోరత్తాంది, గనుకనే తిట్టినా నిన్ను, యాసకత్తాంది అని చెప్పేసి. ఇక ఇప్పుడు ఆడతల కోత అంటే ఊకుంటావా? పోతానవా అని తగ్గుతావు. గందుకనే సప్పుందాక ఎందుకు అని చెప్పేసి ఇంట కూర్చున్నా కదా, నేను తిట్టిపోద్దామని చెప్పేసి తిట్టినా నేను. తిన్నవా రాజీ? తినచ్చిన బావా, నువ్వు తిన్నవా? ఎందుకే అట్లా వండుకున్నావు? ఆనే రాజీ లేచిన బుక్కడ తిందామని చెప్పేసి అంటరంలోకి వస్తే ఈ పప్పు నీళ్ళు అంటున్నావు. ఈ అవ్వ చికెన్ అన్న మటన్ అన్న అంటే రోగమా? ఇంత బజ్జీలు వస్తామన్నారు, జట్టులా కొడుతున్నాయి నీ చేతులకు. ఈ అవ్వ సరే వచ్చినాక వేసిత్తా బావా, వార్తలు చదువుడు అయినాక. అవు కానీ అసలు వార్త తేలేదా నువ్వు? దీన్ని మాటలు పెడదాం అనుకుంటే మళ్ళీ ఆడతానే అంటది దీని అవ్వ. నీ కథలు నా తానా కాదు, వార్త తెచ్చినవా లేదా? నేను చావాలని చూస్తాను అవన్నీ రాజు, నువ్వు నేను చావాలని చూస్తాను అవన్నీ నువ్వు. గంత పెద్ద మాట అంటివేంది బావా? మరి ఏందే రాజు? అరే ఒక్క దినంలో కొట్టి చంపింది కదా ఆనకాలం అచ్చుడే ఆలస్యం లేదు, మొత్తం పొట్టు పడ్డది హైదరాబాద్. ఏడ చూడు మొత్తం మునిగిపోయినాయి. గాడ మన రాయదుర్గం కాడ మెట్రోలో అయితే 7 కొండల స్వామి వెంకట స్వామి దర్శనం చేసుకున్నట్టే కొట్టింది. పుట్టాడు పబ్లిక్. అటు ఐకే సైడ్ అయితే మొత్తం అసలు ట్రాఫిక్ జామ్తో నెత్తి ఖరాబ్ అవుతుంది. ఊరెళ్ళ వాడే మనం విన్నాం కానీ హైదరాబాద్ అచ్చుడే ఇంత ఘోరంగా కొట్టింది అయితే నీకేమైనది? కార్లు మునిగిపోతానే, రేకులు కొట్టుకపోతానే, మనుషులు ఆగమైతాండ్రు. నీ అవ్వ ఈ ఆన నేను కొలువుకు రానే, ఇలా వార్తలేవు మనలేవు. ఈ ఆనలు వచ్చి నేను వడమంటావు ఏడన్నా? యాడ పొక్కుంది తెలియదు, యాడ బొందుంది తెలియదు, యాడ మానవులు తెలిసింది తెలియదు. ఓ నెత్తి ఖరాబ్ ఇప్పుడు నీ అచ్చుడు. ఇంకా ఆనాకాలం పురాగా రాలేదు కదా. ఏందే నీ గురుగుడు, నాకు అర్థం కాదు. ఆనకాలం రాకముందంటే నేను గింత ఘోరంగా పడితే మొత్తం పురాత ఆనకాలం వచ్చిందంటే హైదరాబాద్ మొత్తం మునిగిపోతుంది. గదిగా నేను కొలువుకు రాని ఏం రాడు. ఓయమ్మ ఊహించుకుంటే బూలు అవుతుంది. నేను సప్పుందాక వంట డిస్టర్బ్ చేసినట్టే బొంద పెట్టేస్తాను నేను. ఓ బావా మళ్ళా వండుకున్నవేందే? ఆర్తదేనే దేవు అసలు నువ్వు. చి అసలు లేవు. ఓ బావా షీ నీ అవ్వ ఆనలు చల్లగుండా ఇప్పుడే దంచి కొడతాను. సిటీ అంతా ఆగం అవుతుంది. ఈ పెద్ద సార్లు ముందేమో అసలు ఏం చేస్తారో ఏందో. అసలు అర్ధలు వారంగా కూడా జనాలు గోసపడతారని తెలిసినాక కూడా సిటీ గిట్లనే కాలిపోతుంది. వీళ్ళకైతే కోపాలు మళ్ళా. సరే మనమైతే ఇంకో ముచ్చట్లో పోదాం పాండ్రి, మా బావిగా ఆడుతుందేలే ఏందేలే. ఇక చూడుండ్రి మరి, అడ్రస్ లేనోడు అంగట్లోకి వెళ్ళి 5 తులాల బంగారం తెచ్చిత్తా అంటే మనోళ్ళు నమ్మి ఎగబడ్డ కథకిది. తాకట్టులా బంగారం ఉన్నది, తక్కువ ధరకే ఇడిపించిస్తా అని ఒకడు ఫోన్లో చెప్తే ఆ ముచ్చట ఇన్న ఇల్లు ఇంకేమున్నది లక్కు తగిలింది అనుకుంటా 2 అమాయకులు విజయవాడకెంచి పార్వతీపురం దాకా స్కూటీ వేసుకొని ఈర లెవెల్ వచ్చిండ్రు. మరి వాళ్ళ నమ్మకం అసలు నమ్మకమైందా లేకపోతే వమ్మైందో సొమ్మైందో ఒక పారి తెలుసుకుందాం పారి. అవును మరి, ఈ కాలంలో సచ్చినోడు పెళ్ళికి అచ్చిందే కట్నం అనుకునేటోళ్ళు ఎక్కువైపోయినరు. ఎవడో ఫోన్ చేసి నా తక్కువ ధరకే బంగారం ఉన్నది పట్టుకపో అనగానే జనాలు జేబుల పైసలు వేసుకొని ఉరుకుతాండ్రు. మన విజయవాడ సీనన్న శివన్నలు కూడా గట్లనే బంగారం అనుకుంటా ఆశపడి పార్వతీపురం దాకా స్కూటీ వేసుకొని పోయినరు. తీరా అక్కడికి పోయేటాళ్లకు తలకాయ నొప్పి తగిలింది. విజయవాడలుండే శివకుమార్కు పార్వతీపురంకెంచి రాజు అనే ఓ పెద్ద మనిషి ఫోన్ కొట్టిండు. అన్నయ్ నా దగ్గర మస్తు బంగారం ఉన్నది, తక్కువ పైసలకే తాకట్లకెళ్ళి ఇడిపించిత్తా, నువ్వు లక్ష్మంగా పైసలు పట్టుకరా అని నమ్మబలికిండు. రాజు మాటలు వినంగానే మన శివన్నకు కండ్లల్ల ముత్యాలు రాలంత పనైంది. ఇంకేమున్నది, ఈ సస్తో చచ్చింది, ఈ ముచ్చట ఏదో తెలిచేసుకుందాం అని తన దోస్తు శ్రీనివాసును నమ్మించి 2.5 లక్షల నోట్ల కట్టలను సంచిలో సర్దుకొని విజయవాడకెంచి పార్వతీపురం దాకా స్కూటీ మీద రై అనుకుంటూ ఉరికిండ్రు.
అర్ధరాత్రి లోపల ఎట్లనో అట్లా పార్వతీపురం చేరుకున్న మన విజయవాడ బ్యాచు తెల్లందాకా ఒక ప్రైవేట్ లాడ్జిలో వండుకొని దమ్ము తీసుకున్రు. పొద్దుగాలనే లేచి రాజుకు ఫోన్ కొట్టి, రాజుగారు ఏడున్నారు, మేము వచ్చేసినాం అనంగానే ఆ కేటుగాడు రాజు, ఇళ్ళకెందుకు తమ్ముడు, అడ్డూరు వలస తోటలకైతే సేఫ్, అక్కడికి రండ్రి అని లొకేషన్ పంపిండు. మనోళ్ళు కూడా అమాయకంగా స్కూటీ నాటి తిప్పి తోటలోకి పోయిండ్రు. అక్కడ రాజు ఎదురొచ్చి, పైసలు తెచ్చిండ్రా మరి అని అడిగిండు. దానికి మనోళ్ళు పైసలు తెచ్చినాం కానీ ముందు బంగారం చూపించు సాబని రూల్స్ మాట్లాడిండ్రు. బంగారం చూపించమనేసరికి రాజుకు ఎక్కలేని కోపం వచ్చింది. బంగారం అడుగుతారా నన్నే, ఆగుండ్రి మీకు చూపిస్తా అసలు బంగారం అన్నట్టు గొంతు సవరించేలోపే ముందే ప్లాన్ వేసుకున్నట్టు ఇంకో 5గురు గ్యాంగుగా కర్రలు పట్టుకొని తోటలకెళ్ళి సినిమాలు ఊడిపడ్డట్టు పడ్డరు. ఇక చూడుండ్రి తమాషా, మన విజయవాడ సీనన్న శివన్నలకు బంగారం చూపిస్తారనుకుంటే కర్రలతోని ఒళ్ళంతా హూనం చేసి పడేసిండ్రు. చితకబాది వాళ్ళ తానున్న 2 లక్షల రూపాయల పైసలు గుంజుకొని నిమిషంలో పరుగందుకున్నారు. ఆ దెబ్బలకు మనోళ్లకు బంగారం లేదు గీలేదు, అంతా మైండ్ బ్లాంక్ అయిపోయింది. నొప్పులో దిక్కునొస్తాంటే మళ్ళా స్కూటీ ఎక్కి జిల్లా ఆసుపత్రికి పోయి కట్లు కట్టించుకొని ఆఖరికి పోలీస్ స్టేషన్లో పోయి లొల్లి పెట్టుకున్రు. పాపం బంగారం వస్తుందనుకుంటే ఒంటి మీద వాతలొచ్చినాయి మనోళ్ళకి. ఆఖరుకు ఆయనతో ఆనముచ్చట సుతం మాట్లాడుకుందాం. అయ్యో ఇన్ని రోజులు ఎండలు అని తిట్టుకుంటుమి, మరి ఈసారి కొత్తగా వచ్చిన ఆనముచ్చట సుతం చెప్పుకోవాలి కదా. చెడగొట్టే ఆనల గురించి జరసేపు పక్కకు పెడితే ఈ ఆనలు సిటీని ఆగం పట్టించినాయి. ఇన్నొద్దులు రైతుల గోసల గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు సిటీ అంతా ఎట్లయిందో చూద్దాం. చూడాలి కదా మరి ఒక పరివారి. నిన్న రాత్రి మన భాగ్యనగరంలో ఆనదేవుడు ఆడిన 1 మ్యాన్ షో చెప్పుకుంటే భయమే ఉడుతుంది. మన పెద్ద సార్లంతా గాలదేలుకుంటా హైదరాబాద్ గ్లోబల్ సిటీ, విశ్వనగరం డల్లాస్ చేస్తాం, లండన్ చేస్తామని రాత్రింబగళ్ళు స్పీచ్లు దంచుతారు. కానీ నిన్న రాత్రి పడ్డ ఒక్కటంటే ఒక్క గట్టి ఆనకు మన గ్లోబల్ సిటీ నీళ్ళదేలే. వెనీస్ నగరం లెక్క రోడ్ల మీద పడవలు నడిచే గత వచ్చింది. ఇక హైటెక్ సిటీలు ఉండే మన సాఫ్ట్వేర్ బాబుల కష్టాలైతే అబ్బో పగోళ్ళకు సుతం రావద్దు. మోకాల లోతు నీళ్ళల్లా బండ్లు మునిగిపోతాంటే ఐటీ కంపెనీలన్నీ గమ్మున నడియం కొట్ట రాత్రి, అయ్యా మీరు ఆఫీస్కి రాకుండ్రి, ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండ్రి అని మెసేజ్లు పంపిన్రు. మన డ్రైనేజీ వ్యవస్థ పుణ్యమా అని ఐటీ వాళ్ళకు ఫ్రీగా దొరికిన గీ వాన బోనస్ ముచ్చట వాళ్లకు జర రిలీఫ్ కావచ్చు. కానీ తతిమోళ్ళంతా ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి? ముచ్చటేందంటే నిన్న సాయంత్రం దాకా ఎండ దంచి కొట్టింది. కట్ చేస్తే రాత్రి 8 కాగానే ఆకాశానికి చిల్లుపడ్డట్టు ఆన దంచుడు దంచింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కుకట్పల్లి అని తేడా లేకుండా గంటన్నరలనే సిటీ అంతా జలమయం అయింది. ఆఫీసులు అయిపోయి ఇండ్లకు పోదామని బయలుదేరిన జనాలంతా రోడ్ల మీదనే బందీ అయినరు. మోకాల లోతు నీళ్లల్లా కార్లు ఈత కొడుతుంటే బైకులు నడపలేక తోసుకుంటా పోకుండా జనాలు నరకం చూసిండ్రు. కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అయి నడియం కొట్ట రాత్రి దాకా జనాలు రోడ్ల మీదనే జాగరం చేసిండ్రు. రోడ్ల మీద కథ చూసినాక ఐటీ మేనేజర్ల గుండె జారినంత పని అయిందనుకోండ్రి. రేపు పొద్దున వీళ్ళు ఆఫీస్కి వస్తే ట్రాఫిక్లు ఇరుకబడి లాగిన్ కూడా కారు. ప్రాజెక్టులు నడవయని వలవల ఏడ్చి నడియా కొట్ట రాత్రే 2 గంటలకు అందరికీ అలర్ట్ మెసేజ్లు పెట్టిండ్రు. ఆనలు దంచి కొడతానేయి, రోడ్లు మంచిగా లేవు, గమ్మున ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్లో ఆన్ చేసుకొని పని చేయండ్రి అని ఆర్డర్లు వేసిండ్రు. మన సార్లేమో కోట్లు పెట్టి ఫ్లైఓవర్ కడతానం, మెట్రోలు నడుపుతానం అని కలర్ ఇస్తారు కానీ కిందున్న డ్రైనేజీ పైపులను మాత్రం పట్టించుకోరు. 2 ఇంచుల ఆన పడితే చాలు మ్యాన్ హోల్స్ అన్నీ గీజర్ల లెక్క పైకి వంగుతాయి. రోడ్లన్నీ చెరువులు కాబట్టే. ఓ పక్క అమెరికా నైట్ షిఫ్ట్ క్లయింట్లతోని ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడే మన ఐటీ కారిడార్ వాన పడంగానే మోకాలలోతు మురికి నీళ్ళల్లో మునిగుతాంటే చూసేటోళ్లకు నవ్వాలనో ఏడవనో అర్థం కాక చచ్చింది. సాఫ్ట్వేర్ డెవలప్ చేసే మనోళ్ళు రోడ్ల మీద నీళ్లను డైవర్ట్ చేసే సాఫ్ట్వేర్ ఎట్నాడు కనిపెడతారో ఏందో.
ఇక సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు మీమ్స్ తోని దుమ్ము లేపుతాండ్రు. స్మార్ట్ సిటీ కాదు ఇది వాటర్ సిటీ అని కొందరు. కార్ల కంపెనీలు ఇక మీ హైదరాబాద్ కోసం ప్రత్యేకంగా పడవ కార్లు తయారు చేసుకోమంటారా అని ట్రోల్స్ చేస్తాండ్రు. ప్రతి ఏడు ఆనకాలం రాకముందే ఋతుపవనాల పనులు పూర్తి చేసినాం, అర్ధలు రావు అని ప్రెస్ మీట్లు పెట్టే మున్సిపల్ అధికారులు ఇప్పుడు మొహం చాటిండ్రు. అయితేవానే గాని హైదరాబాద్లో ఇండ్లు కొనేటప్పుడు వెంటిలేషన్ ఉన్నదా లేదా అని చూసుడు పాత పద్ధతి. ఇప్పుడు బోటు పార్కింగ్ ఉన్నదా లేదా అని చూసుకునుడు అవుతుంది కావచ్చు. ఏదేమైనా వానదేవుడా కాస్త చూసి దంచయ్యా. హైదరాబాద్లో అందరూ సాఫ్ట్వేర్ వల్ల లేరు. పొద్దుగాల లేచినాక కళ్ళులకు పోతే గాని కడుపు నిండది. జర దయసూపుర్యా దేవుడా. ఇక నుల్లా గీ ఇవాళ నేను తీసుకొచ్చిన ఖతర్నాక్ ముచ్చట్లు. మళ్ళీ పారి ఈ ముచ్చట్లతోనే కలుసుకుందాం. అప్పటిదాకా ఉంటాం మళ్ళా పైలం.